చెప్పమచ్చా. ఏం సమాచారమా? నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేద్దామని చేపలు తెచ్చాను. అది చేయాలి ఇప్పుడు. సరే, అన్ని రెడీ అయినాయా మరి? అంతా రెడీ అయినాయి, అన్ని రెడీ చేసి పెట్టున్నా. వస్తున్నా, ఉండు ఒక్క 2 నిమిషాలు వస్తున్నా. ఓకే ఓకే. నువ్వు డబ్బా తీసుకో, చెప్తా. ఫస్ట్ ఆయిల్ ఎట్లా వేసుకుంటావు? యాడ్ వేసుకుంటావు ఆయిల్? బాండవులు వేస్తావా? స్టవ్ ముట్టించుకోవాలే. ఫస్ట్ స్టవ్ ముట్టించుకోవాలా? ఏం చేసినా కొంతమంది దాంట్లోనే ఇట్లా కలిపి పెడతారు కదా. అది కాదు, మన లెక్క అది కాదు. ఫస్ట్ ఏం ఐటమ్ వేస్తాం? ఫస్ట్ ఆయిల్ పోసుకుందాం. అది వేడెక్కిన తర్వాత నూనె పోసుకొని అని చెప్తా. ఫ్రిడ్జ్లో కొద్దిగా కరివేపాకు ఉంది, తీసుకో. ఫ్రిడ్జ్ కూడా ఫస్ట్ ఉల్లిపాయల ఇట్లా డీప్ ఫ్రై, అది కొద్దిగా బాగా కాగాల. అట్లా కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో ఒక కరివేపాకు వేసుకొని నూనెలోనే వేసుకొని అయింది. కరివేపాకు అది వేసుకొని సిమ్స సాల్ట్ కొంచెం ఉల్లిపాయ వేయడానికి అంతే. ఓకేనా? తర్వాత అల్లం పేస్ట్, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం. ఎట్లా అది పచ్చి వాసన పోయేదాకా వేగించుకోవాలి? అట్లా అంతేనా? అంతే, పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. పసుపు పొడి వేసుకున్నామా? ఎక్కువ వద్దు, కొద్దిగా సరిపోద్ది. మళ్ళీ వేసుకుందాం పసుపు పొడి ముక్కలు వేసినప్పుడు. కొద్దిగా మంట తగ్గించుకోమా. నిమ్మకాయ పులుసు, చింతపండు పులుసు పోసుకుందాం. కొద్దిగా కారపొడి వేసుకుందాం మచ్చా. ఇట్లా ఒక మామిడికాయ ముక్కలు అట్లా వేసుకుందాం. సీజన్లెస్ ఫ్రూట్ బాగుంటుంది. పైన మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు అట్లా ఉడకనిద్దాం. ఎందుకు కాదు ఫ్రెండ్స్, చేపల పులుసు దగ్గర పడింది. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. చేపల మసాలా స్పెషల్గా తయారు చేసింది. నెక్స్ట్ టిప్, గెంటె అనేది వాడకూడదు, యూజ్ చేయకూడదు ఎక్కువ. చేప అనేది కొద్దిగా పిసురు అవుద్ది. కొంటున్నాం. ఉరుసుంటా ఇది కట్ చేయమని చెప్పినా కదరా, కొద్దిగా చిన్నగా. ఇయే మంచిగా ఉంటుంది కొద్దిగా. అది ఆకులాగులే ఉంటుంది, మేక తిన్నట్టు ఉంటుంది. టేస్ట్ అనేది రాదు, అది కట్ చేస్తే టేస్ట్ అనేది రాదనమాట. అయిపోయింది ఆల్మోస్ట్, ఒక్క నిమిషం అట్ట. ఫ్రెండ్స్, ఈరోజు వాతావరణం మనకి ఈరోజు సహకరించలేదు, అందుకే ఈరోజు ఇంట్లోనే చేస్తున్నాము చేపల పులుసు. బచ్చల బొమ్మడ
మచ్చా ఇంకా ఎంతసేపు చేపల పులుసు అయిపోయింది త్వరగా తెస్తే కదా ఇప్పుడు ఆత్రం ఆగలేకపోతున్నా. అయిపోయింది. తే, తే, తే. దా దా వావ్, వాట్ ఏ వెరీ నైస్ కర్రీ. నైస్, వావ్, వెరీ నైస్ చేపల పులుసు. బస్ ఎట్లుందిరా మచ్చా? బా ఎక్సలెంట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది, సూపర్. ముక్క మటుకు హైలైట్గా ఉడికింది. మామిడికాయ పెట్టుకొని తిని చూడు. మార్కి ఇంకా ఎక్సలెంట్గా ఉంది. కలుపుకొని ముక్కతో పాటు దాన్ని కలుపుకొని తిను ఎట్లుంటుందో చూడు. సూపర్. సూపర్గా ఉంది. చేపల కన్నా అసలుకి మామిడికాయ ముక్క కలుపుకొని తింటుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంది. బాగుంటుంది తిని చూడు. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.